ఇన్స్టాగ్రామ్ లో అసలు ఇలాంటి కంటెంటే చేయాలని మీకు ఎందుకు అనిపించింది? అసలు ఎక్కడ స్టార్ట్ అయింది మీ జర్నీ? నేను రాయల్ మేక్ రమణాన్ని ఇన్స్పిరేషన్ తీసుకున్నా మంచి కంటెంట్కి. అర్థమైందా? అంటే అతని కంటెంట్ నేను ఇన్స్టాలో ఫస్ట్ టైం ఒక పర్సన్ తీసింది పాజిటివ్ కంటెంట్తో పోయి దాదాపు 8 to 9 lakhs ఫాలోవర్స్ని తెచ్చుకుంది. ఇన్స్టాలో, యూట్యూబ్లో 2 million సబ్స్క్రైబర్స్ని తెచ్చుకుంది. ఆ అన్నని ఇన్స్పిరేషన్కి తీసుకున్న తర్వాత నేను వెళ్ళే మార్గం అట్లానే ఉంది. అన్న మంచి చేస్తాడు, మేనం మంచి చేస్తాను. కానీ ఇక్కడ ఏంటంటే సపోర్ట్ అనేది అందరికీ రాదు మంచి పరంగా. ఒకడిని ఆల్రెడీ మంచోడు సపోర్ట్ చేసిండు కాబట్టి మిగతా 9 మందికి చెడ్డోళ్ళకే సపోర్ట్ చేస్తారు వాళ్ళు. ఎందుకంటే ఎమోషనల్ పరంగా ఈ మనిషి కావాలి, కానీ బూతుల పరంగా వేరేవాడు కావాలి. నాకు అర్థమైంది మంచికి అట్టా సపోర్ట్ లేదు, బొంగు ఎవడు అడల్ట్ చేయట్లా, నేనే చేస్తా. పని బ్యాడ్ కామెంట్లు వస్తే ఫేస్ చేస్తా. ఈ రోజు కాకపోతే తర్వాత అయినా కానీ కొంచెం ఫేమస్ అవుతా. నేను అందరికీ తెలిసిన రోజు నా కంటెంట్ మార్చుకుంటా, అప్పుడు నేను నిరూపిస్తా. నాకు చెడుకు వచ్చిన పర్సెంటేజ్ చూపిస్తా, మంచికి వచ్చిన పర్సెంటేజ్ చూపిస్తా. అప్పుడు తప్పు నాలో ఉందో మీలో ఉందో నేను వాళ్ళని అడుగుతాను. ఓకే. సో ఇప్పుడు మొత్తం ఫస్ట్ అయితే నేను జనాల్లోకి వెళ్ళాలి, ఫేమ్ అవ్వాలి, ఫేమ్ అయ్యాక అప్పుడు చేంజెస్ ఏమైనా చేస్తా అని చెప్పేసి అంటున్నాను. ఫేమ్ అవ్వటం కోసం చేస్తాను. ఎవడైనా కానీ ఇన్స్టాగ్రామ్ ఎందుకు చేస్తాడు? రీల్స్ ఫేమస్ కోసం, మనీ కోసం. కానీ నాకు మనీ కూడా వద్దు, ఫేమే.